హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఉల్లిపాయ వెల్లుల్లి కారం అండి. చాలా బాగుంటుందండి రెసిపీ అయితే. ఈ రెసిపీ ఏందమ్మా కొత్తగా ఉందనుకుంటున్నారా? అవునండి, కొత్త రెసిపీయే, కానీ నేను రెగ్యులర్గా ఇంట్లో చేస్తూనే ఉంటాను. ఒకసారి మీకు కూడా చూపిద్దామని అయితే వచ్చానమాట. ఈ సోదంతా మాకెందుకులే కానీ మాకు వీడియో అయితే చెప్పు అని చెప్తున్నారా? సరే, వంట గురించి అయితే మాట్లాడేసుకుందాం. ముందుగా ఒక ప్యాన్ అయితే తీసేసుకోవాలండి. అందులో 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసి కొద్దిగా వేడెక్కిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, ఒక ఇలాచి, 2 లవంగాయలు, షాజీరా హాఫ్ టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసి కొద్దిగా మగ్గనిచ్చిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక 3 ఆనియన్స్ అయితే వేసేసుకోవాలండి. ఆనియన్స్లో మగ్గటం కోసం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత 4 పచ్చిమిర్చి, 2 కరివేపాకు రెమ్మలు వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలండి. కలిపేసుకుని మూత పెట్టేసుకుంటే ఒక 5 మినిట్స్ మనకు మగ్గిపోతాయి. మూత తీసి చిటికెడు పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, ముందుగా దంచి పెట్టుకున్న ఒక 5 వెల్లుల్లి రెమ్మలు, ధనియా పౌడర్, గరం మసాలా వేసి ఒకసారి అయితే కలిపేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను చూపించిన విధంగా ఇలా కలిపేసుకున్న తర్వాత మీ దగ్గర ఉంటే కొత్తిమీర కట్ చేసేసుకొని వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు. నా దగ్గర ఉందని వేసాను అనమాట కొత్తిమీర. ఇలా వేసుకున్న తర్వాత ముందుగానే 1 గ్లాస్ రైస్ అయితే ఉడకపెట్టేసుకొని పక్కన పెట్టుకున్నానండి. అన్నం వండేసుకొని ఇలా అనమాట. 1 గ్లాస్ సరిపోతుంది. 1 గ్లాస్ రైస్ వండేసుకొని పక్కన పెట్టుకుంటే ఆరిపోతుంది కదా, అప్పుడు మనం ఇందులో అయితే వేసేసుకోవచ్చు. ఇలా వేసేసుకొని కలుపుకోవాలండి. మీ దగ్గర బిర్యానీ రైస్ ఉన్నా వేసుకోండి. నా దగ్గర నార్మల్ రైస్తోనే మీకు చూపిస్తున్నాను అనమాట. ఎప్పుడన్నా బిర్యానీ రైస్తో కూడా చూపిస్తాను. ఇలా వేసుకొని కలుపుకున్న తర్వాత అంతా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ లెమన్ అయితే పిండేసుకుంటే చాలా టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందండి. అంతేనండి, ఉల్లిపాయ వెల్లుల్లి కారం రైస్ రెడీ అయిపోయింది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారనమాట. చాలా బాగుంటుంది. కారంగా ఎప్పుడన్నా తినాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా తినండి చేసుకొని. మీరు ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ అయితే పెట్టండి. మాకైతే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారనమాట. సాయంత్రం ఇంటికి వచ్చినప్పుడు కూడా లంచ్ బాక్స్ ఖాళీగా తెచ్చారు. చాలా బాగుంటుందండి. రెగ్యులర్గా కూడా చేసుకొని తినేవాళ్ళు ఉంటారు కదా. ఒకసారి అయితే ఈ వంట మన ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు చాలా బాగుంటుంది. పర్ఫెక్ట్గా కుదిరిందనమాట. అన్నీ కరెక్ట్గా సరిపోతాయి.